నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి తోట నరసింహం వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. జగ్గంపేటలో డ్రైవర్స్ కాలనీ వివాదంపై తోట తీరును ఖండించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడ ఎన్సీఎస్ ఇండస్ట్రీస్ లో ఘనంగా 55వ జాతీయ భద్రతా దినోత్సవ ముగింపు వేడుకలు. భద్రతా పరికరాల ప్రదర్శనను సందర్శించిన సేఫ్టీ మేనేజర్ కె సాయి కృష్ణ తదితర అధికారులు. యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్. ఇక డీటెయిల్స్ చూస్తే, జగ్గంపేటలో డ్రైవర్స్ కాలనీ వివాదంపై మాజీ మంత్రి తోట నరసింహం వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఖండించారు. జగ్గంపేటలో రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మాజీ మంత్రి తోట నరసింహం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. డ్రైవర్స్ కాలనీ విషయంలో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ప్రజల్లో అపోహలు కలిగించడమే ఆయన లక్ష్యమని విమర్శించారు. 2010లో తోట నరసింహం మంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో డ్రైవర్లు, ఆశా వర్కర్లు, జర్నలిస్టులు మరియు ఇతర పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారని ఆయన గుర్తు చేశారు. అయితే ఆ కాలంలో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారని, అందువల్లే లబ్ధిదారుల ఇల్లు నిర్మించలేకపోయారని తెలిపారు. అంతేకాకుండా తాము 2000 సంవత్సరంలో ఇచ్చిన పట్టాలను రద్దు చేసి తమకు అనుకూలంగా ఉన్న వారికి మళ్లీ పట్టాలు ఇవ్వడం జరిగిందని ఆరోపించారు. దీంతో అసలు లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొని వీధిన పడాల్సి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం డ్రైవర్స్ కాలనీలో నిజమైన లబ్ధిదారులు ఎవరు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరు అన్నది తనకు స్పష్టంగా తెలుసునని తెలిపారు. అర్హులైన పేదలకు న్యాయం చేస్తామని, అవసరమైతే స్థలాలు కొనుగోలు చేసిన వారికి కూడా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి అర్హుడికి ఇళ్ల స్థలం కల్పించడంతో పాటు మౌలిక వసతులు అందించి ఇల్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని మాజీ మంత్రి తోట నరసింహంకు ఇదితో పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జీనుమణిబాబు, పిల్ల చంటిబాబు, అడబల భాస్కర్ రావు, ఉంగరాల రాము, గాసింగం సత్యబాబు, దేవరపల్లి మూర్తి, పోసన ప్రసాద్, గల్లా రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాక్షి దినపత్రికలో గౌరవ మాజీ మంత్రి గారు తోట నరసింహం గారు ఒక కలెక్టర్ గారిని కలిసేదో రిక్వెస్ట్ ఇచ్చినట్టు దాని మీద ప్రెస్ మీట్ కాకినాడలో చెప్పడం జరిగింది. వారు చెప్తూ మాట్లాడినటువంటి విషయాలు చెప్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. పేదల ఇళ్ల స్థలాన్ని వెనక్కి తీసుకోవద్దు. ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు పేదలు? నేను ఆ వివరాల్లో కూడా పోదలుచుకోలే. ఎవరు పేదలు నాకు తెలుసు, ఎవరు రియల్ ఎస్టేట్ దారులు తెలుసు, దాన్ని వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరో తెలుసు. ఆ వివరాల్లోకి వెళ్ళక్కర్లా. కానీ ఇక్కడ వారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఆయన ఇస్తూ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక అవగాహనతో మాట్లాడాలి మనం. ఇప్పుడు నేను ప్రెస్ మీట్కి వచ్చి నేను మాట్లాడుతున్నానంటే దాని మీద వాస్తవాలు మేము ముందు పెట్టాలి. నేను ప్రజలకు చెప్పాలి. మేము ఆయన ప్రతిపక్షంగా కానీ నేను అధికార పక్షంగా కానీ మా ఇద్దరు బాధ్యత వాస్తవాలు చెప్పే బాధ్యత ఉండాలి. ఆయన ప్రజల్ని తప్పుడు మార్గంలో నడిపించే విధంగా మాట్లాడేటువంటి విధానం మాత్రం ఇక్కడ సమంజసంగా అనిపించట్లేదు. 2010లో ప్రభుత్వం భూమి ఎక్వైర్ చేసి ఇది నేను పట్టాలు ఇచ్చారు మా టైంలో అని చెప్పేసి ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చెప్పారంటే మీడియాతో మాట్లాడుతూ 2010 సంవత్సరంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో ఆనాటి ప్రభుత్వం డ్రైవర్లకు, ఆశా వర్కర్లకు, సెక్స్ వర్కర్లకు, ఇతర పేదలకు సుమారు 170 ఇళ్ల స్థలాలను కేటాయించిందని, ఆర్థిక ఇబ్బందుల వల్ల మౌలిక వసతులు లేని కారణంగా, ఈ మౌలిక వసతులు లేని కారణం వల్ల దాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. ఆయన పైన చెప్పిందంటే నేను మంత్రిగా ఉన్న సమయంలో, ఒక మంత్రిగా ఉండి ఒక చిన్న కాలనీకి మౌలిక వసతులు కల్పించలేనటువంటి పరిస్థితిని ఏమనాలి? సరే, దాని జోలికి కూడా నేను పోను. ఇక్కడ ఆయన పచ్చ అబద్ధం ఎక్కడ ఆడాడంటే, నేను మంత్రిగా ఉన్న సమయంలో 2010లో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందని చెప్తున్నాడు ఆయన. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు తీసుకుని మేము ఇచ్చాం 170 మందికి అంటున్నాడు. ఇది పచ్చి అబద్ధం.
ప్రజల్ని తప్పుదారి పట్టించేటటువంటి విధానం, రెచ్చగొట్టేటటువంటి విధానం. దానికంటే ముందు చరిత్ర కూడా చెప్పాలి. ఆయన 1995లో ఈ హౌస్ సైట్లు ఎక్వైర్ చేయడం జరిగింది. ఎక్వైర్ చేసి సుమారు 175 దాకా డ్రైవర్స్ కాలనీ అని చెప్పి దానికి ఒక నామకరణం చేసి కేవలం డ్రైవర్స్ కోసమే ఆ రోజు మనం ఎక్వైర్ చేయడం జరిగింది. దాని డ్రైవర్స్ కాలనీ అని నామకరణం చేయడం జరిగింది. డ్రైవర్స్కి అందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది, అరువులందరికీ. దాన్ని డ్రైవర్స్ ఏంటంటే అప్పటికి అది కొంత దూర ప్రాంతం కింద ఉండేది. జగ్గంపేటకి ఇసిరేసిన ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు ఎవరు కూడా అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టడానికి అంత ఇష్టం చూపెట్టలేదు. చూపెట్టని కారణంగా అది అలా నిరుపయోగంలో ఉండిపోయింది. తర్వాత మీరు వచ్చారు, ఆ పట్టాలన్నీ కూడా రద్దు చేశారు. ప్రజల్ని మభ్యపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదో మేము మహాపకారం చేసేసినట్టు చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారని తప్పక ఇప్పుడు వచ్చి మీ ముందు నేను కూర్చోవడం జరిగింది ప్రెస్ మీట్లో.